బాహుబలిలో భల్లాల దేవుగా మెప్పించిన దగ్గుపాటి వారసుడు రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు. రాధ కోసం ఏదైనా చేసేందుకు జోగేంద్ర పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ కి ట్రైలర్ ఎంత రెస్పాన్స్ వచ్చిందో మనం చూసాం. సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రేపే రిలీజ్ కాబోతోంది. రానా పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు తేజ డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయితే కాజల్ అందం కూడా మరొక ప్లస్ పాయింట్. మరి ఈ సినిమాలో రానా క్యారెక్టర్ ఏంటి, ఎమ్మెల్యేలను హోటల్లో పెడితే నేనే సీఎం అన్న డైలాగ్ వెనుకున్న ఆంతర్యం ఏంటి, రానని అడిగి తెలుసుకుందాం. అండ్ కాజల్ అసలు మీరు ఆ డైలాగ్ కి సినిమాకి డమాల్ డమాల్ బిల్డప్ ఇచ్చేసరికి నేనే కంగారు పడ్డా కొంచెం. ఆ కంగారు ఫస్ట్ పెడితే నాకు ఈ పంచ్ సీక్రెట్ చెప్పండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మీరు వైట్ పంచులని అందులో అంటే ఫస్ట్ నేను ఇప్పుడు నా జీవితంలో పని చేసుకోలేదు, ఈ సినిమాకే మొదలైంది. ఆ రోజు ఎక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ టైం పనిచేసానో ఇది ఇంత హాయిగా ఉంటుందా అని మొట్టమొదటిసారి అనిపించింది. అక్కడతో ఇంకా ఆపలేదు. సో అంటే సరే ఇక్కడైతే ఓకే, చెన్నైలో అయితే చాలా మంది వేసుకుంటారు పంచులు, బాంబేకి వెళ్ళి మాత్రం వాళ్ళు కంగారు పడిపోయారు. ఏంటి డేటా వేసుకుంటున్నారంటే సార్ సౌత్ ఇండియన్ సార్, నేను ఇలా ఉంటానన్న. బట్ ఎయిర్పోర్ట్ లో అంటే చాలా ఎయిర్పోర్ట్ లో ఎలా ఉంటుంది ఫస్ట్ చూపించాలి అసలు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అండి. నా అయిపోయే వరకు ఇలానే ఉంటాను. స్టైల్ స్టేట్మెంట్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆ స్టైల్ స్టేట్మెంట్? నాకు చాలా బాగుంది. ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్. హి ఇస్ లుకింగ్ గ్రేట్ ఇన్ ఇట్. హి ఇస్ క్యారింగ్ ఇట్ ఆఫ్ సో వెల్. సి బయటే ఇంత సపోర్ట్ ఇస్తుంటే సినిమాలో మీ క్యారెక్టర్ కి రాధ ఎంత సపోర్ట్ ఇచ్చి ఉంటుంది? ఒకటండి, ఫస్ట్ ఈ సినిమాలో నిజంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర ఎవరిదనంటే అది రాధదే అండి. అంటే ఈ సినిమాలో జోగేంద్ర అనే వ్యక్తి ఏం చేసినా, ఈ సినిమా ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏ సిచ్యువేషన్ ఉన్నా అది కేవలం రాధ కోసమే తన. అండ్ ఇందులో లవ్ స్టోరీ ఎలాంటిదంటే ఒక యంగ్ ఫ్రివ్లెస్ లవ్ స్టోరీ కదండి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న కథ. సో దట్స్ వాట్ దిస్ టేల్ ఇస్ ఆల్ అబౌట్. అవునా? అంత ఇంపార్టెంట్ రోల్ మీరు ప్లే చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒకసారి తేజ డైరెక్షన్ గురించి ఎలా అనిపించింది? బికాస్ లక్ష్మీ కళ్యాణంతో మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ 50th మూవీ ఆయనతో దర్శకత్వం. సో ఈ క్యారెక్టర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? రాధా ఒక రెస్పాన్సిబుల్, హంబుల్, డౌన్ టు ఎర్త్ అండ్ చాలా మెచ్యూర్ అమ్మాయి. అండ్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ టు play a character like this. First of all, I've not done too many very mature roles. And that a housewife. Yeah, exactly. Playing a housewife and all of that. And plus, not just playing a housewife. I mean, there are many housewife roles that I've done also who are very excited. She is a very happy person, but she's very serene and calm. And she's in fact the stabilizing factor in her husband's life. So it was very nice to portray a character like that. And working with Teja sir, of course, it was brilliant. I worked with him first for my debut film Lakshmi Kalyanam, and then after so many years and so many movies, I meet him again and I work with him again. Very nostalgic, but at the same time, it was again a huge learning experience. మళ్ళీ మరొకసారి కానీ మీరు ఆడియో ఫంక్షన్, ఐ మీన్ ఏదైతే ట్రైలర్ మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడు మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నారో చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే మీ తాతగారి గురించి మాట్లాడేటప్పుడు అండ్ తేజ గురించి మాట్లాడేటప్పుడు రెండు. ఒకటండి, అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను, నాకు సినిమాల గురించి ఏమన్నా తెలుసు అంటే అది కేవలం మా తాతగారి వల్లే. అండ్ ఆయన ఎక్కడి నుంచో వచ్చి సినిమాల్లోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. అండ్ ఈ షో నాట్ ఓన్లీ ఫ్యూచర్ టు అస్ బట్ ది ఎంటైర్ ఇకో సిస్టమ్ అండి. అంటే సినిమాలకు అనే ఇకో సిస్టమ్. అంటే నేను హైదరాబాద్కి వచ్చి 25 years అయింది ఆల్మోస్ట్. అండ్ అప్పుడు వచ్చిన ఒక రాళ్లల్లో కట్టిన ఒక స్టూడియో నుంచి ఈరోజు సినిమాలు ఇంత స్థాయిలో చేయగలుగుతున్నాం. అండ్ I was born in Suresh Productions and ఆయనతో సినిమా చేయలేకపోయాను. సో న్యాచురలీ దట్ ఈస్ ఆల్వేస్ ఆయన అంటారు ఉంటారు. అంటే మీతో షేర్ చేసుకున్నారా? ఎందుకంటే అంత ఎమోషనల్ అయ్యారంటే బహుశా ఏమన్నా ఆయన ఇలా ఉంటే బాగుండేదిరా, నువ్వు ఇలా చెయ్యి. లేదు, అంటే మేము రెగ్యులర్గా మాట్లాడేవాళ్ళు. అంటే ఎవ్రీడే ఏదో, అంటే లాస్ట్ 7 years హీరో అయినప్పటి నుంచి ప్రతిరోజు ఇంట్లో ఏ కథ చేస్తున్నాం అనే డిస్కషన్ ఉండేదండి. అండ్ దాంతోపాటు ఏంటి, ఫస్ట్ టైం సినిమా చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఆ కరెక్ట్గా ఉండాలి అనేది ఇన్ని సంవత్సరాలు పట్టేసింది. సో వి జస్ట్ హోప్ ఇట్ వాస్ అ లిటిల్ ఎర్లియర్, దట్స్ ఆల్. ఓకే, తేజ గారి గురించి అన్నాను కదండి. నాకు యాక్చువల్లీ నిజంగా ఈ సినిమా ముందు ఆయన చాలా తక్కువ పరిచయం అండి. ఈ సినిమాతో, ఈ కథతోనే పరిచయం. అండ్ ఈ సంవత్సరం అంతా మేము సినిమా గురించి మాట్లాడుకున్నాం, వేరే చాలా తక్కువ బయట టాపిక్స్. మొన్న చెన్నైలో చేస్తున్నప్పుడు ఊరికే కార్లో వెళ్తున్నప్పుడు ఆయన చెప్పేవారంటూ, సార్ ఇక్కడ పడుకునేవాడిని అన్నాడు. ఏంటి పాండి బజార్ రోడ్ పెట్టేది సార్, ఏంటి సార్ అన్న. అంటే నాకు అర్థం కాలేదు, నిజంగా ఆయనకు అంత లైఫ్ ఉన్నది నాకు తెలియదు. అంటే ఒక ఏవిఎం స్టూడియో లాంటి స్టూడియోలో ఒక ఫ్లోర్ క్లీనర్గా పనిచేసి అక్కడి నుంచి ఒక కెమెరామెన్ అసిస్టెంట్ అయ్యి, కెమెరామెన్ అయ్యి, పెద్ద డైరెక్టర్. అంటే చాలా పెద్ద జీవితం ఉండేది. అంటే అది ఇలాంటి పెద్ద కథ రాయాలంటే అంత జీవితం ఉండాలి. అండ్ రియల్లీ దట్స్ మ్యాన్ ఇస్ ది ఓన్లీ మ్యాన్ హూ కుడ్ హావ్ రిటన్ దిస్ స్టోరీ ఆర్ మేడ్ దిస్ ఫిల్మ్.
ఎగ్జాక్ట్లీ. సో ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా అనిపించిందా ఆయన? 100% వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ అండి. ఆన్ స్క్రీన్ అంటే డైరెక్టర్ గా ఆయన చాలా ఫేట్స్ చూసారు. యూనో మీకు చాలా సక్సెస్ వచ్చింది, మీరు చాలా #1 పొజిషన్ లో ఉన్నారు. బట్ ఒకసారిగా ఆయనకు సంబంధించి ఒకసారి ఎప్పుడన్నా ఆలోచిస్తే ఎప్పుడన్నా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యారా? ఇతనికి మళ్ళీ ఒక మంచి హిట్ వస్తే బాగుండు, లేకపోతే తీసుకురావాలి అన్న రెస్పాన్సిబుల్ గా ఏమన్నా అనిపించిందా మీకు? Director Teja gurinchi, yeah. Of course, I want him to. He's a very happy man, and like Rana said, he's had so many experiences in his life. We are all extremely fond of him. I've always respected him ever since day one from my career. And for me, he's a guru. I mean, I've learned everything I know from him. And of course, I have the best of wishes in my heart for him. And I really hope that I know that he deserves all the success, all the happiness and all the love in the world. So I really hope he gets all of that. ఎస్, దేవి గారు గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్ ఒకసారి ట్రైలర్ చూద్దాం. నేనే రాజు నేనే మంత్రి. ఎస్, మనం ఒకసారి నేనే రాజు నేనే మంత్రి మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ బాహుబలికి ముందు వేరు రానా, బాహుబలి తర్వాత వేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ సినిమా వస్తుందని కానీ ఆల్ ఓవర్ ఇండియా చూస్తారు, అండ్ ఎక్కడ మార్కెట్ ఎలా దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు. సో యూఎస్లో 120 లొకేషన్స్లో మీ సినిమా రిలీజ్ కాబోతోంది, అండ్ అడ్వాన్స్ బుకింగ్ కూడా ఎక్కువగా డిమాండ్ ఉంది మీ సినిమాకి. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే బాహుబలి అన్నది నాకు ఒక కవచం లాగా ఉంటుందండి. అంటే ఒక వార్కి వెళ్ళే ముందు ఒక గొప్ప ఆర్మర్ ఉంటుంది చూడండి, బాహుబలి అన్నది నాకు అలాంటి ఆర్మర్ అండి. అండ్ డెఫినెట్లీ బాహుబలి ద కంక్లూజన్ అన్న సినిమా నిజంగా ఇట్స్ లైక్ అ బిగినింగ్ ఫర్ లాట్ ఆఫ్ అస్ అండి. అంటే కొత్త సినిమాలు చేయాలని నేను ఫస్ట్ నుంచి అలానే ఉండేవాడిని, కానీ చాలా తక్కువ మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ ఐ హ్యాడ్ ఫ్యూవర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఆ ఆపర్చునిటీస్ అనేవి ఎండ్లెస్ అయిపోయినాయి. అండ్ బాహుబలి తర్వాత గాజీ అనే సినిమా చేశాను. అది ఒక సబ్మరీన్ బేస్డ్ సినిమా. అలాంటి సినిమాలు తెలుగులో అసలు చేయరు కూడా. అలాంటి సినిమా తెలుగులో చేయడం, థ్యాంక్ యూ అండి. అది హిందీలో అవ్వడం. సో వీ వర్ ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ వెరీ వెరీ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ. అండ్ తేజ గారు రాయడం అండ్ ఆల్ ఆఫ్ us కమింగ్ ఆన్ బోర్డ్, రియల్లీ ఎవ్రీథింగ్ చేంజ్డ్ అండి ఫర్ us ఆఫ్టర్ దట్ ఫిల్మ్. ఎస్ కాజల్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మీరు ఒక్కోసారి మీ గ్లామర్ డామినేట్ చేస్తుంది, బట్ మీలో ఉన్న టాలెంట్ ఇలాంటి సినిమాలతో బయటకు వస్తుందని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా? Well, thank you so much for the compliment. I don't know whether that's a compliment or not. It's a big compliment. Yeah, it's a huge compliment. Yeah, but well, thank you so much. In this movie, there's a lot of scope for performance. Usually, for our commercial films, actresses don't have too much of an opportunity to do anything massive and actually make a contribution to the evolution of the film. But in this movie, my character is in par with everyone else's, is in par with Rana's, and the whole story is like a very parallel story about the lives of so many people. So my character actually has work to do. So obviously once she has things to do on screen, it's easier to kind of project it and to perform. కానీ ఎలా అనిపిస్తుందంటే మళ్ళీ ఇంకొక హీరోయిన్ ఎంటర్ అయ్యేటప్పటికి ఎవరో ఒకళ్ళు ఒక పాటతో ఆగిపోతారేమో అనిపిస్తోంది. దేవికా రాణి రాధాకి మధ్య జరిగే ఫైట్ ఇది, అందులో రానా ఇక్కడ ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటారా? సో ఎలా ఉంటుందంటారు? About Devika and my fight? Yeah. First of all, who told you we fight? We guessed. No, you please guys go see the movie 11th August tomorrow at theatres closest to you. But no, so we don't fight in the film. That's also a very interesting twist in the tale. And I actually quite like Devika's character. Catherine has done a great job in the film. It's very difficult for someone to play a role which borders on the shades of grey. You know, my character, there's black and white, but it's very difficult to play this whole thing in between where you can go negative if you overdo it even a slight bit. Yeah, that's you true. know. So and she's not that, yeah. negative. She's not a negative girl. It's just very circumstantial thanks to this man. సో ట్రైలర్ లో ఆమెను అలా చూపించారు, ఎక్కడో బోల్డ్ అంటే క్యారెక్టర్. ఒకటి అంటే ఈ సినిమాలో యాక్చువల్లీ 2 వరల్డ్స్ ఉంటాయండి. అంటే
ఇప్పుడు రాధా జోగేంద్ర నాయుడు వాళ్ళు అనంతపురం అలాంటి ఊర్లో ఒక ఆ చిన్న వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు, వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు, తన భార్య, ఇంకా అదే తన జీవితం. అండ్ అలాంటి పెద్ద అంబిషన్ కూడా ఉంటుంది, అంటే భార్యను బాగా చూసుకోవాలి, ఇంకా పిల్లలు, ఇంకా ఇలాంటి థాటే తప్పితే పెద్ద వేరే ఉండవు. కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల మారాల్సి వస్తుంది. ఎందుకంటే పవర్లో ఉన్న వాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇతన్ని తొక్కేస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. మనం చాలామంది రెగ్యులర్ లైఫ్లో సరే పోతే పోయినాయి అనుకుంటాం, ఇతను అలా అనుకోలేదు, తిరగబడ్డాడు. అండ్ తిరగబడ్డం ఎలా ఉంటుందంటే ఇలాంటి ఒక సింపుల్ వరల్డ్లో నుంచి మీరు క్రైమ్, పవర్, పాలిటిక్స్, వెల్త్, దీనికి వెళ్తే ఒక మంచి వ్యక్తి కూడా ఎలా మారిపోతాడన్నది ఆ వరల్డ్ అండి. సో రాధా అనే వ్యక్తి ఇలాంటి ఒక హ్యాపీ సింపుల్ వరల్డ్లో ఉన్న ఒక అమ్మాయి అయితే, దేవికా రాణి అనే అమ్మాయి ఆ డార్క్ గ్రే వరల్డ్లో ఉంటుంది. సో రియలీ ఇట్స్ లైక్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఇన్ దట్ సెన్స్. ఓకే. సో but having said that, her character is not grey because she's just a woman who is very self-made and independent and a go-getter, like a very powerful woman. ఓకే. సో వాడి జీవిత చరిత్ర టీవీలో చూపించడానికి వాడు ఏమైనా అల్లూరి సీతారామరాజా, సుభాష్ చంద్ర బోస, భగత్ సింగ్? వంక తొంగి చూసింది, కరిగాలి మేను తోసింది మనసు. నీ కటౌట్కి గజమాల పడే టైం వచ్చేసింది. లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలి. నేను సీఎం నన్ను మర్చిపోకు. 100 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ హోటల్ పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం. మామ వెనకట్టుకో సామెత ఉండేది, పావుకి పుట్ట కావాలంటే చీమలే కదరా కష్టపడాలి. సో దాట్స్ నేనే రాజు నేనే మంత్రి. ఒక్కసారిగా అంటే ఒక మాస్క్ తొలగినట్టుగా అనిపించింది. అంటే ఎవల్యూషన్, ఒక నార్మల్ హ్యాపీగా ఉండేది ఎలా చూపించారో తర్వాత ఒకసారిగా సీరియస్ క్యారెక్టర్ తీసుకురావడం చూసాం. కానీ కొన్ని డైలాగ్స్ ఏవైతే సీఎం కి సంబంధించి మాట్లాడినా ఈ రోజులు ఎలా ఉందంటే ఏమన్నా ఒక పాటలో ఒక లిరిక్ నచ్చకపోయినా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి డైలాగ్స్ వాడేటప్పుడు ఏమైనా ఫస్ట్ ఆలోచించారా? ఏమన్నా లేదండి, అంటే బికాజ్ కథ నాకు ఫుల్గా తెలుసు కాబట్టి. ఇందులో యాక్చువల్లీ పాలిటిక్స్ ఎలా వాడామంటే ఒక అంశంలానే వాడామండి. అంటే ఫ్రమ్ ఒక సింపుల్ వరల్డ్లో నుంచి ఒక పవర్ఫుల్ వరల్డ్లోకి, ఏది అంటే మోస్ట్ డ్రామాటిక్ వరల్డ్ అనేది పొలిటికల్ వరల్డ్ అన్నది చాలా డ్రామా ఉంటుంది. అంటే మనం మీ న్యూస్ వాళ్ళు మేమే చూస్తూ ఉంటాం, వెరీ డ్రామాటిక్ ఉంటాయి. సో అది డ్రామా కోసం వాడామండి, కాంప్లిమెంట్ అండి నిజంగా. సో అది నిజంగా డ్రామాటిక్ పర్పస్కి వాడిందండి. అండ్ సెన్సర్స్ అందరూ చూసారు. సో ఇట్స్ నాట్ లైక్ దాట్, ఇది ఏ ఇండివిజువల్ని తీసుకుని చేయలేదండి. అండ్ ఒకటి ఇది కమర్షియల్ కథ, హీరో బేస్డ్ కథ ఇది. అది కాకుండా ఇందులో ఏం ట్రై చేసామంటే మేము ఒక కమర్షియల్ కథ అయినప్పటికీ ఒక రియలిస్టిక్ అప్రోచ్ అనేది ట్రై చేసామండి. అంటే ఇప్పుడు మీరు నిజంగా రాధా జోగేంద్ర ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఊరు వెళ్తే ఇలాంటి వాళ్ళు నిజంగా ఉంటారేమో, ఇలాంటివి వాళ్ళకి జరిగితే ఇలా రియాక్ట్ అవుతారేమో. అవి రియలీ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్. సో మీకు అండ్ తేజ గారు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్, ఇప్పుడు యాక్షన్ ఉంటుందండి సినిమాలో. ఫైట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫైట్ మాస్టర్కి వచ్చి ఒకటే చెప్పారండి ఆయన, ఇది రానా స్కిల్ సెట్ డిస్ప్లే కాదు, తన విజ్ఞాన ప్రదర్శన అక్కర్లేదు. ఎందుకంటే తను ఫైట్లు చేస్తాడు, తను దూకుతాడు, జంపులు చేస్తాడు, అన్ని చూసాం, వాడి కంట్లో ఉంటాయి, అన్ని తెలిసి నాకు, అది అక్కర్లేదు. ఇక్కడ తన భార్యను కాపాడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అది కథ. సో దానికి ఎలా చేస్తారో అలా చేయండి రియల్గా, అంతే. సో అంటే ఆ రోజు అన్ని చాలా పర్స్పెక్టివ్లో పడినాయండి. సో తేజ గారు చూసే సినిమా అన్నది చాలా రియల్ అన్నది ఆ ఒక్క లైన్తో యాక్చువల్లీ అర్థం అవుద్ది యాక్చువల్లీ. బట్ కాజల్, మీరేమైనా అతనికి ఐడియాస్ ఇస్తూ ఉంటారు? అతను పొలిటికల్గా లేకపోతే ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో వాటి వెనక వైఫ్ ఉంటుందా, అతని సక్సెస్ వెనక మీరు కూడా ఏమన్నా అలా ఉంటుందా మీ క్యారెక్టర్? I was more responsible for his downfall. Downfall? Not his rise. Okay. ఏదో కొంచెం ఆలోచించాల్సిన విషయంలో అనిపిస్తుంది. మీరు చూడండి, మీరు రేపు చూడండి, కంపల్సరీ వెళ్తాను నేను. బట్ ఎక్కువగా రేసింగ్ కదా మనం మాట్లాడుకుంటాం అమ్మాయిలు అంటే, మీరు డౌన్ ఫాల్ అని ఎందుకు చెప్తున్నారు? చాలా చాలా డిఫరెంట్ గా స్టోరీ ఉంది. ఒక అమ్మాయి ఉంటే రేసింగ్ అవుతుందండి, ఇద్దరు అమ్మాయిలు ఉంటే డౌన్ ఫాల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది చెప్తున్నాను బేసిక్ గా. There's always a woman behind a man, but it's just that this is role reversal. Okay. His wife is not behind his success.
చూద్దాం లాస్ట్ ఎలాగైనా సీఎం అయితే మాత్రం మళ్ళీ రేసింగ్ అని మేము వాడుకుంటాం. సరే ఓకే డన్ వాడుకుంటాం. విజ్ఞాన ప్రదర్శన అన్నారు కదా, ఒకసారి కండలు పెంచి ఒకసారి సన్నగా మీరు ఎలా అవుతారో చెప్తే మేము కూడా. అంటే యాక్చువల్లీ ఒకటండి, నేను చాలా మంది చెప్తాను అంటే ఫిట్నెస్ అంటే నేను ఏదో రోజు బాడీ బిల్డింగ్ చేస్తాను అలా అనుకుంటారు, అది కాదండి యాక్చువల్లీ. అంటే నాకు ట్రైనింగ్ అన్నది ఇట్స్ రియలీ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఇప్పుడు అంటే మీరు 5 ఏళ్లుగా నన్ను బాహుబలిలో చూశారు కాబట్టి అలానే ఉండాల్సి వచ్చింది ఆ సినిమాకి. అండ్ నాకేంటంటే ఫస్ట్ సినిమా నుంచి నాకు ప్రతి సినిమాకి ఐ లైక్ టు ఐదర్ చేంజ్ మై క్యారెక్టర్ ఆర్ ద వరల్డ్ దట్ ఐ ప్లే దట్ ఫిల్మ్ ఇన్. సో ఆ క్యారెక్టర్ పరంగా అది ఎక్సైజ్ అలా మారుతుందండి. అండ్ ఈ సినిమాకి వచ్చి వాట్ వి డిడ్, కాజల్ ఎక్సర్సైజ్డ్. No, I'm saying the style of approach changes. Why? Rana is the worst influence in the whole world. ఈ సినిమా అసలు చేయలేదు. Please. Rana ki food ante anta ishtam. Maybe, but we have seen, you see, మీ యూట్యూబ్ లో మీ వీడియోస్ చాలా చూసాం, మీరు జిమ్ లో కష్టపడేవన్నీ చూసాం. అంటే సినిమాకి అది మారుతా ఉండాలండి. అంటే ఇప్పుడు ఈ సినిమాలో కండలేసుకుని తిరుగుతూ అంటే ఇప్పుడు అనంతపురంలో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు అని ఎవరు నమ్ముతాడండి? నమ్మడు కదా, అలా బల్లాల దేవుడి సరిగా వచ్చేస్తే. సో ఈ సినిమాకి ఏం చేసామంటే ఫస్ట్ తేజ గారు నేను అనుకున్నప్పుడు ఇది ఒక 6-7 years మధ్యలో జరిగే కదండి ఒకటి, కానీ మీరు ఒక 2.5 hours సినిమా చూసేస్తారు. మాకేంటి ఇప్పుడు ఎలానో చూపించాలంటే ఇప్పుడు డెఫినెట్గా మీరు ఒక 6 months బ్యాక్ మీ ఫోటో చూసుకుంటే ఫేస్ మారుద్ది, అలా ప్రతిసారి మారుతూ ఉంటుంది. చేంజ్ అన్నది చాలా చిన్నగా ఉంటుంది కానీ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలో చేంజ్ ఉంటుంది. సో ఏం చేసామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇతను వడ్డీ వ్యాపారంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, అక్కడి నుంచి ఒక తెలియకుండా ఒక యారగెన్స్ ఒక పవర్ ఈ తనలోకి వచ్చినప్పుడు ఒక హెఫ్టీ మనిషిలాగా చేసాం. ఏంటంటే తెలియకుండా ఒక యారగెన్స్ ఉంటుంది అతనిలోని. తర్వాత చివరికి వచ్చేసరికి ఐ లాస్ట్ ఆల్ దట్ వెంట్. చాలా మీకు నరేషన్ అవన్నీ చూస్తే చాలా సన్నగా ఉంటారు కొన్నిట్లు. అది ఎందుకంటే అతనిలో ఏదో బాధ ఉంది అంటే సైకలాజికల్గా టు ప్లే ఆన్ యూ. అండ్ ఇలా కాన్స్టెంట్గా మారుతూ ఉంటే మీకు చాలా సంవత్సరాలు వీళ్ళు సినిమా తీశారో లేకపోతే చాలా సంవత్సరాల నుంచి ఈ కథ జరుగుతుందో అనే ఒక ఫీలింగ్ కోసం. దట్స్ రియలీ వాట్ వి డిడ్. ఓకే, 5 ఏళ్ళు అన్నారు కానీ కొంతమంది తీసుకొచ్చేస్తే వెంటనే హోటల్లో పెట్టేస్తే వెంటనే అయిపోవచ్చు అన్నారు కదా మరి సీఎం. అది సో 5 ఏళ్ళు అక్కర్లేదుగా ఇక్కడ దానికి ఈ స్టోరీకి మనకి. అంటే లేదు అది డైలాగ్. ఓకే కాశీ, సి ఇన్ ద తేజ సినిమా ఎస్పెషల్లీ మన హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఒక రకమైన ఒక అది ఎలా డిస్టింక్ట్ ఫీలింగ్స్ ఉంటాయి అంటే ఒకసారి చాలా ఇరుగ్గా ఉంటుంది, ఒకసారి చాలా కామ్గా ఉంటుంది, ఒకసారి యాక్టింగ్ చాలా చూపిస్తూ ఉంటుంది. సో కాజల్ మేము ఇక్కడ ఏదో ఒక వైఫ్ దాంట్లోనే చూపిస్తున్నారు ట్రైలర్, ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు. బట్ హౌ మెనీ షేడ్స్ యూ హ్యావ్ ఈ మూవీలో అయితే? టు బి ఆనెస్ట్, మై క్యారెక్టర్ ఇస్ అ జర్నీ అలాంగ్ విత్ జోగేంద్ర. And she goes through a lot of ups and downs in terms of emotions. Of course, she's very proud of her husband, but she is morally not okay with a lot of things. So she withholds, she gives him a piece of her mind, normal, like how a wife and husband would behave at home. That's how they are. ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది దీని క్యారెక్టర్ చెప్పడానికి. అంటే ఒక గ్రే సొసైటీలో అంటే అందరూ ఒక పొజిషన్ ఆఫ్ పవర్లో ఉండడానికి చాలా తప్పులు చేస్తూ ఉంటాం. సో అలాంటి వ్యక్తుల మధ్యలో ఒక మంచి వ్యక్తి ఉంటుందండి ఈ సినిమాలో, అదే రాదండి. అండ్ తన ఒక్కతే యాక్చువల్లీ మంచిది ఈ సినిమాలో. కరెక్ట్గా ఉండే వ్యక్తి ఎవరంటే తన ఒక్కతే. సో దట్స్ రియలీ హర్ అండి. సో ఇట్స్ లైక్ షీ ఈస్ రియలీ ద యాంకర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఫిల్మ్ అండ్ దిస్ క్యారెక్టర్. చాలా చూడొచ్చు బికాజ్ అరౌండ్ మనకు చుట్టూ ఉన్న వాళ్ళు సరిగా లేకపోతే ఆ ఎమోషనల్ మన ఫేస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ కాజల్ కి చాలా ఎక్కువ చాలా భయంకరమైన స్ట్రెస్. It's really stressful, guys. Yes, please. But actually the best part about this film for me, as playing Radha, was that Jogi will not emote too much. He only emotes when he's with his wife, and she actually brings out that vulnerable side in him. So that was for me the highlight of my character. Great. రానా, మీరు ఒక యాక్టర్గా మాత్రమే కాదు, బికాస్ మీకు ప్రొడక్షన్ నుంచి మీకు మీ తాతగారు ఆ టైం నుంచి కూడా సో ఎలా మూవీని మార్కెటింగ్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలనేది మీకు తెలుసు. మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీరు కొన్ని షోస్కి వెళ్తున్నారు, రియాలిటీ షోలో మిమ్మల్ని చూస్తున్నాం. అండ్ ఈ మూవీ ప్రమోషన్ అప్పుడు ఒక న్యూస్ అయితే వచ్చింది, బికాజ్ యూనో మంచి మూవీస్ 3 సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి. లైక్ యూనో నితిన్ లైవ్ మూవీ వస్తుంది, మీ సినిమా వస్తుంది, అండ్ జై జై జానకి మూవీ వస్తుంది. యాక్చువల్గా ఈ 3 చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది టీజర్స్ చూస్తుంటే. ఒక న్యూస్ ఏంటంటే మీరు నితిన్ తో మీరు మాట్లాడారని, తన సినిమా పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అని మీరు తనని అడిగారని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇది నిజమా? అంటే నేను అట్లో పెద్ద నాకు తెలియదండి యాక్చువల్లీ. డిస్ట్రిబ్యూషన్ అట్లో అది మా ఫాదర్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ అంటే బేసిక్గా ఇది మామూలు పండగలో ఈ సీజన్ ఉంటుంది. అంటే నాకు చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా ఒక థియేటర్లో 4-5 సినిమాలు ఉంటే ఆ సినిమా మూడ్ అన్నది వస్తుంది. సో ఇదేంటంటే ఆల్వేస్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఆల్వేస్ హెల్ప్ ది ఇండస్ట్రీ అండి.
అండ్ ఇది వచ్చి August 11th అండి. ఇది మామూలుగా పండగల్లో అయితే మన ఇంట్లో పూజలు ఏ ఉంటాయి, ఇక్కడ పొద్దున్న ఫ్లాగ్ హోస్ట్ చేసిన తర్వాత పెద్ద పని ఉండదు ఎవరికి, మన ఇండియా డే పరేడ్ చూసుకుని సినిమాలు చూడొచ్చు. అండ్ దానికి ఏంటంటే ఒక 5 రోజులు హాలిడేస్ ఉన్నప్పుడు 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాస్ ఉన్నట్టు సినిమాకి మంచిదండి, సినిమాకే చాలా మంచిది. సో అవన్నీ అయితే లేదండి, అటువంటివి ఏమి లేవు అయితే. సో బాగుందండి అయితే. కానీ చాలా మంది మీకు ఆ విషయం తెలుసో తెలియదు, అంటే ఈ మధ్య నార్త్ ఇండియాకి వెళ్ళిన నేను యాక్చువల్లీ ఏం చేసిన, నితిన్కి ఫోన్ చేసి మేము అందరం కలిసి ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. అది ఈ రోజు రేపు చేద్దామని, నేను నితిన్ రకుల్ మేము అందరం కలిసి, కాజల్ అందరం కలిసి, అందరం ఫ్రెండ్స్ అండి, అందరూ తెలిసి హ్యాపీగా ఉంటాం. సో అందరూ ఇప్పుడు సెపరేట్గా వెళ్ళకపోతే అందరినీ ఒకేసారి మీడియా అంతా పిలిచేసి మాట్లాడేద్దాం అన్నాం. సో వెన్ ఎవర్ వీఆర్ ఫ్రీ, ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ us will do this. Rana has the best marketing ideas. ఆర్మీ వాళ్ళతో మాట్లాడినా లేకపోతే ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళు మిమ్మల్ని ఎలా గుర్తుపడుతున్నారంటే బాహుబలి, రానా, తర్వాత ఘాజీ మూవీ చాలా మంది చూసారు. అవునండి, చాలా మంది చూసారు. అంటే మీకు అనిపిస్తుందా ఇట్స్ లైక్ మీరు చేస్తున్న ప్రతి మూవీ, మీరు చేస్తున్న ప్రతి స్టెప్, మీరు హోస్ట్ చేస్తున్న షో అవన్నీ కూడా ఒక సక్సెస్ బాటలో వెళ్తుంటే ఇట్స్ లైక్ ఇట్స్ గుడ్ థింగ్ అండి. అంటే I think it's a well-rounded personality, and someone who's very confident can do something like that. I really believe that he has the guts to actually do films that most people will not even think of doing. You know, especially after Bahubali doing a film like Ghazi, which is so different. Yes. So he chooses. This is, I think, it's a conscious decision. అంటే బేసిక్గా కథలు చెప్పడం అంటే ఇష్టం నాకు, కొత్త కథలు చెప్పడం అంటే ఇంకా ఇష్టం. And he really believes in cinema like this. Nobody will accept that kind of movie, no? అంటే నేను బేసిక్గా నేను సినిమా యాక్టర్ అయిందే కొత్త కథలు చెప్పడం అని, బికాజ్ సినిమా యాక్టర్ అయ్యే ముందు నాకు సినిమాలు అంటే బేసిక్గా చాలా ఇష్టం. అండ్ కొత్త కథలు, కొత్త వరల్డ్స్ చూడడం అంటే ఇంకా ఇష్టం అండి. ఇప్పుడు గాజీ అనే సినిమా అలాంటి సినిమాలు చేద్దామని ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూ ఉన్నాం. బట్ అంటే ఎవరు ముందుకు రారు, అంటే ఒక్కటి సినిమా అంటే ఒక్కటి కదండి, ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్. సో ఈ ఐడియా వచ్చిన వెంటనే బాహుబలి అనే సినిమా నిజంగా చూడండి ఒక కవచంలా ఉందని, ఏ ఐడియా ట్రై చేసినా డెఫినెట్గా ప్రతి సినిమాకి ఒక ఇంటెండెడ్ ఆడియన్స్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు నేను ఈ సినిమా 30 కోట్లు చేసిన, దాని తర్వాత 40 చేయాలి, తర్వాత 50 చేయాలి, అలా ఆ లెక్కలో ఇప్పుడు వెళ్ళలేదండి. ఈ సినిమా ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ అన్ ఇంటెండెడ్ ఆడియన్స్, అండ్ ఆ సినిమా ఆ బడ్జెట్లో చేసుకుంటూ వెళ్తానండి. సో ఐ డోంట్, దట్స్ నాట్ బిగ్ ఫిల్మ్, స్మాల్ ఫిల్మ్ అలాంటి ఉంటుంది, ఇట్స్ అ న్యూ స్టోరీ. దట్స్ ఆల్. పొలిటికల్ థ్రిల్లర్ అనేటప్పటికి ఏదైతే అంటే ఎత్తుకు పై ఎత్తులు ఎలా ఉంటాయా అని చూస్తాం. నెక్స్ట్ ఇంకేం స్టెప్ ఉంటుంది, వేల వైపు నుంచి చెస్ బోర్డ్ లా ఉంటుందా? కంప్లీట్ గా చెస్ బోర్డ్ లా ఉంటుందండి, ఎత్తుకు పై ఎత్తులు అండి సినిమా. సెకండ్ హాఫ్ అంతా అలానే ఉంటుంది. ఓకే. అండ్ తేజ గారు ఇందులో నాకు ఫస్ట్ కథ ఓకే చేసేటప్పుడు నచ్చింది ఏంటంటే ఇది ఒక చాలా కొత్త స్క్రీన్ ప్లే ఫార్మాట్ అండి. ఎందుకంటే ఇది హీరో అయితే చాలాసేపు హీరో కాదు, ఆడు తప్పులు తను నచ్చుతాడు, కాసేపు ఏంటి ఇటు తప్పు చేస్తున్నాడు అన్న డౌట్ కూడా వస్తుంది. అంటే నిజం వ్యక్తి ఒక వేరే, అంటే పవర్ అనేది, లేకపోతే పవర్, వెల్త్, క్రైమ్ ఇవన్నీ మనకన్నా చాలా పెద్దవి, ఒక ఇండివిజువల్ని లాగేస్తాయి ఇవన్నీ. సో అలాంటి మార్పులు కూడా ఉంటాయండి. అండ్ మీకు ఆయన తేజ గారు ఫస్ట్ నాకు కథ చెప్తున్నప్పుడు దీని తర్వాత ఇట్ అవుద్దా అనేది ఎప్పుడు నేను అనుకోలేదండి. అండ్ ఈ కథ ఇలా కూడా తిరుగుద్దా, అలా కూడా తిరుగుద్దా అని. అట్ ద సేమ్ టైం కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటారు ఈ సినిమాలో. ఒక క్యారెక్టర్ వచ్చాడంటే అతని వల్ల కథ వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దట్స్ రియలీ వాట్స్ ద ఫన్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. ఓకే. అండ్ ఈ సినిమాలో నవ్దీప్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఈవెన్ ఒక్కో క్యారెక్టర్ హైలైట్ అయితేనే సినిమా కూడా హైలైట్ అవుతుంది. ఏదో ఒక 2-3 క్యారెక్టర్స్ హైలైట్ అయితే సినిమాకి సినిమాలో క్యారెక్టర్స్ అందరూ. మీరు ఎలా అనుకుంటున్నారు అంటే ఒక క్యారెక్టర్ గురించి? ఇప్పుడు నవ్దీప్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఇంకా అజయ్ ఉన్నారు, ఇంకా తణికల బారిని ఉన్నారు. సో 1 by 1 మీకు మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఎలా అనిపించింది? ఆశుతోష్ రాణా. యా. I think all the characters are, first of all, perfect casting. They all have done absolute justice to their roles. Secondly, the roles are so interesting, and all the characters are so important to the story in totality that the story cannot go ahead without them. You know, and like he said, the screenplay is obviously the hero of the film, and it's been done in a beautiful manner. It's very, very interesting, and like you're hooked onto it totally. And yeah, I just think that all the characters are fabulous. But my favorite would be Devika. వావ్, గ్రేట్. ఆపోజిట్ క్యారెక్టర్ మీకేది ఎలా అనిపిస్తుంది అయితే? అంటే ఒకటండి ఈ సినిమాలో దట్స్ ద, అంటే ఒకటి జోగేంద్ర జీవిత చరిత్ర లాగా ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెంట్. అంటే రాధా నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్, అమ్మాయిలకి రాసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అండి నేను ఇప్పటివరకు సినిమాలో చూసింది. అండ్ దేవిక అన్నది చాలా కష్టమైన క్యారెక్టర్ అండి ప్లే చేయడానికి ఒక యాక్టర్కి. అండ్ క్యాథరిన్ నిజంగా చాలా చాలా బాగా చేస్తుంది. అంటే అది కత్తి మీద సాంగ్ లాంటిదండి, అంటే కొంచెం తప్పు చేస్తే చాలా తప్పు అయిపోద్ది. సో అలాంటి ఒక థిన్ లైన్ మీద తేజ గారు రాయడం కానీ, లక్ష్మీగోపాల్ డైలాగ్స్ కానీ, అండ్ అట్ సేమ్ టైం క్యాథరిన్ తను చేసిన పర్ఫార్మెన్స్ కానీ చాలా కరెక్ట్గా ఉంటుందండి ఈ సినిమాలో. సో దట్స్ సంథింగ్ దట్ ఐ లైక్. అండ్ నేను చాయినది హిందీలో చాలా వర్క్ చూశాను కానీ తెలుగులో ఇంత సినిమా చేశారు కానీ, బట్ ఐ డోంట్ నో సో మచ్ ఆఫ్ హిస్ వర్క్. అశుతోష్ రాణా గారు, ఆయనతో పనిచేయడం నిజంగా ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. అంటే
మంచి యాక్టర్స్తో చేస్తున్నప్పుడు మనం కూడా చాలా నేర్చుకుంటామండి. అండ్ సో అలాంటి ఆయన దగ్గర నుంచి డెఫినెట్లీ దేర్ సో మచ్ దట్ ఐ లెర్న్డ్. సో ఒక్క లైన్తో అంటే మనం ఇంకా కంక్లూడ్కి వచ్చినాం కాబట్టి ఏదైతే మీరు అన్నారో నేర్చుకున్నాం చాలా అన్నారని కదా, ఈ సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు అన్న వన్ సింగిల్ లైన్? ఒకటండి, నాకు ఇద్దరు వ్యక్తులు చాలా నేర్పించారండి. నేను గాజీ చేసేటప్పుడు కేకే మెనన్ గారు అండ్ ఇక్కడ ఈ సినిమాలో అశుతోష్ రాణా గారు. వాళ్ళిద్దరంటే ఒక క్యారెక్టర్లో ఉండడం అనేది ఏంటి అని అర్థం చేసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు జోగేంద్ర అనే క్యారెక్టర్ అర్థం చేసుకోవడం ఏంటి, ఇప్పుడు నేను ఐఎమ్ సిటీ బ్రెడ్ బాయ్, నేను హైదరాబాద్లో పెరిగాను. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐల్ బీ వెరీ అర్బన్ ఇన్ ద వే ఐ స్పీక్, నేను చేసే పనులు కానీ ఇప్పుడు మీరు ఆ సినిమా చూస్తే దెల్ బి నథింగ్ ఆఫ్ రానాస్ బాడీ లాంగ్వేజ్ ఇన్ దట్. ఎందుకంటే వాళ్ళు నాకు అర్థం చేయించుకున్నారు. అంటే ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకో, ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయడం. దట్స్ రియలీ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ యూ లెర్న్? Well, I actually learned from Rana. And the one and only. You got shocked. అంతనుకోలేదే మన గురించి. So no, but to be very honest, these are your only praises. Huh? Yeah, okay, No, I mean it. I really mean it. Rana is someone who is very focused on the script and on the whole process of filmmaking. And usually we just come, do our work and leave. But his involvement is so significant to the whole process of filmmaking that it's extremely impressive. And I have really learned to focus on different elements like the way he does. Wow. థ్యాంక్ యూ సో మచ్ రానా అండ్ కాజల్ అగర్వాల్, మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. రేపే రిలీజ్ కాబోతోంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో విష్ మీకు అందరికి మంచి మంచి విష్ అంతే మా అందరి సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, నేనే రాజు నేనే మంత్రి. ఆఫ్టర్ లాంగ్ టైం మనం రానాని మనం ఇప్పుడు వరకు చూసింది వేరు, బట్ ఈ సినిమాలో ఒక పొలిటికల్ థ్రిల్లర్లో ఈ క్యారెక్టర్ ప్లే చేయడం రానా ఎలా ఉంటుందనేది చూడాల్సిందే. చూస్తూనే ఉండండి TV9.